వెల్కమ్ బ్యాక్. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రకృతి వైపరీత్యం తీవ్ర అల్లకల్లోలంగా మారి అకాల వర్షం రూపంలో రైతుకి కోలుకోలేని దెబ్బతీసింది. వేసవి కాలంలో ఉరుములు మెరుపులతో ఈదురుగా గాలులతో ఊహించని వర్షం వడగళ్ల వానగా విరుచుకుపడటంతో అన్నదాతల ఆశలు నేలకొరిగాయి. వేల ఎకరాల్లో సాగు చేసిన మామిడి, బొప్పాయి, మిరప, వరి, మినుము, మొక్కజొన్న, పసుపు, పొగాకు వంటి పంటలన్నీ పూర్తిగా నీట మునిగిపోయాయి. భారీగా మామిడి వృక్షాలు నేలకొరిగాయి. కర్నూలు, నంద్యాల జిల్లాలు అత్యధికంగా ఈ వర్షం వల్ల తీవ్ర ప్రభావితమయ్యాయి. బనగానపల్లి మండలంలోని చిన్న రాజుపాలెం తండాలో రైతుల ఆవేదన మాటల్లో వర్ణించలేనిది. కంటికి రెప్పలా కాపాడుకున్న చెట్లు ఒక్క గాలివానకు కళ్ల ముందర కూలిపోయాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 170 మామిడి చెట్లు ఒక్క వానతో నేలకొరిగాయి. 2 ఎకరాల 66 సెంట్ల భూమిలో సాగు చేసిన ఈ తోట నుండి ఈ ఏడాది మంచి ఆదాయం వస్తుందని, చేసిన అప్పులు తీర్చుకొని 4 రాళ్లు వెనకేసుకోవచ్చని రైతులు అనుకున్నారు. ఈలోపే అకాల వర్షాలు వారి ఆశలు నిరాశ చేశాయి. విరిగిపడిన చెట్లు, నేలరాలిన కాయలను చూసి రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. దేవనకొండ మండలం బేతపల్లికి చెందిన సుంకన్న అనే రైతు పండించిన 6 ఎకరాల బొప్పాయి తోట ఈదురు గాలుల ధాటికి తలవంచింది. చెట్లు నేలకొరిగి బొప్పాయి పూర్తిగా పాడైపోయింది. దాదాపు 8 లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లింది సుంకన్నకి. అదే మండలంలోని కొత్తపేట గ్రామంలో మామిడి పంటను కొనుగోలు చేసిన కౌలు రైతులను వర్షం నిండా ముంచేసింది. ఈదురు గాలులకు విపరీతంగా కాసిన కాపు నేలవాలింది. నేలరాలిన మామిడిని చూసి ఆందోళన వ్యక్తం చేశారు రైతులు. పంటను కొనుగోలు చేసిన కూలీ రైతులు ప్రస్తుత పరిస్థితిలో పంట అమ్మినా వారికి ఏ రకంగా డబ్బు చెల్లించాలని, పెట్టుబడి పెట్టిన అమౌంట్ ఏ రకంగా వస్తుందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరువుకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న కర్నూలు పడమర ప్రాంతంలో బొట్టు నీటిని ఒడిసిపట్టి వరి పండించిన రైతుకి అకాల వర్షం అప్పులను మిగిల్చింది. కర్నూలు జిల్లా హోలగుంద మండలంలోని గజ్జల్లి గ్రామంలో వడగండ్ల వాన వరి పంట పూర్తిగా నాశనమైపోయింది. 90% వరి నేలపాలైంది. కనీసం నీట మునిగిన వరి గడ్డి అయినా పశువుల మేతకు పనికి వస్తుందా లేదా అన్న ఆవేదనలో అన్నదాతలు కొట్టుమిట్టాడుతున్నారు. ఎండాకాలమైనా కంటికి చేతికి మంట పడుతున్నా విరగకాసి నయంగా ఎర్ర బంగారాన్ని చూసి మురిసిపోయిన రైతన్నకు అకాల వర్షం అప్పులను మిగిల్చింది. కళ్ళల్లో ఆరబెట్టిన మిరపకాయలు తడిసి ముద్దయిపోయాయి. జాగ్రత్త పడి కొందరు టార్పిలిన్ షీట్లు కప్పగా చాలా మందికి ఆ అవకాశం రాలేదు. కాయ మంచిగా ఉంటేనే ధరను అంతంత మాత్రం పలికించే దళారులు తాజాగా తడిసిన మిరప రంగు మారి మార్కెట్కు చేరితే పరిస్థితి ఏంటి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మిరప రైతులు. కర్నూలు పడమర ప్రాంతంలో పండిన ఎర్ర బంగారాన్ని నిత్యం 10ల సంఖ్యలో రవాణా వాహనాలతో అటు కర్ణాటకలోని బ్యాడిగా మార్కెట్కి, ఇటు గుంటూరులోని మిర్చి మార్కెట్ యార్డుకు తరలించి కూస్తో మద్దతు ధరను దక్కించుకునే అన్నదాతలకు అకాల వర్షం అనుకోని ఆర్థిక ఇబ్బందిని తెచ్చిపెట్టింది. ఆత్మకూరు రెవెన్యూ డివిజన్లో 10 మండలాల్లో 13 రకాల పంటలపై అకాల వర్షం విరుచుకుపడింది. ఈ నెలలో 6 సార్లు కురిసిన వర్షాలు రైతన్నలను కోలుకోలేని దెబ్బతీశాయి. ఒకవైపు మండుతున్న ఎండలు, మరోవైపు అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలతో పంటలు పూర్తిగా పాడైపోయాయి. మునగ, మినుము, పసుపు, ఉల్లి, అరటి, బొప్పాయి వంటి ఉద్యానవన పంటలు 20% దిగుబడి కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నాయి. ఈ అకాల వర్షాల కారణంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో సుమారు 5,000 ఎకరాల్లో వరి పంట నష్టం చెందింది. నంద్యాల జిల్లాలో ఇప్పటి వరకు 2,500 హెక్టార్లలో పంటలు నాశనమయ్యాయి. రబీ సీజన్లో పెట్టుబడులకు దూరంగా ప్రభుత్వ మద్దతు ధర లేకపోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోయారు. కొత్త ప్రభుత్వం వచ్చింది చేస్తారని అంటున్నారు. మళ్ళీ చేస్తారా చేయరా ఏదో ఒకటి చెప్పాలి కదా సార్. ఇవాళ చేస్తారు, రేపు చేస్తారు, అవి చేయకుంటున్నారు కదా సార్. మీరు ఇప్పుడెందుకు సార్ 4 నెలలుగా వచ్చా కొత్త ప్రభుత్వం ఇప్పుడన్నది మమ్మల్ని ఏమైనా కడగేసి దర్శనం ఉంటుంది సార్. కాలువలు పడి నష్టపరానికి చేనికాడికి వచ్చే కొట్టుకుపోతున్నాం సార్. కొట్టుకుపోతున్నాం, దానికి నష్టపరాన్ని కట్టి రైతులకు కూలిపోతున్నారు. పెద్ద నష్టం వచ్చింది. 60,000 70,000 వచ్చింది ఎకరాకే. వడ్లు వేసినారు, మొక్కజొన్నలు వేసినా అన్నీ కొట్టుకుపోతాం సార్. పత్తి సార్
పత్తి ఊగా వేసినాము అవి కూడా కొట్టుకుపోతాం సార్ ఇక్కడ మిరపలు పత్తులు అన్నీ కొట్టుకుపోయాయి 3 సార్లు అయింది పొలప రాబట్టి ఇప్పటికి. నందికొట్కూరు నియోజకవర్గంలో 12,000 ఎకరాల్లో, శ్రీశైలంలో 6,000 ఎకరాల్లో సాగు చేసిన మెరుగైన పొగాకు పంటలు వర్షానికి తడిసి నాణ్యత కోల్పోయాయి. ఫలితంగా మార్కెట్లో ధర తగ్గిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ పంటలన్నిటినీ సాగు చేసిన వారిలో 70% కౌలు రైతులే. వడ్డీ అప్పులతో పంటలు వేసిన వారు ఇప్పుడు చేతులు ఏమీ లేక సాయం కోసం రైతులు ప్రభుత్వం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. గతంలో కూడా నంద్యాల జిల్లాలో కేవలం 4 మండలాలకే కరువు మండలాలుగా ప్రకటించగా మిగతా మండలాలకు తగిన న్యాయం జరగలేదని రైతులు వాపోతున్నారు. ఏపుగా పెరిగి కోతకొచ్చిన పంటలు కళ్ల ముందే నీటిపాలయ్యాయి. కష్టం చేసి పెంచిన పంటలు, అప్పు చేసి పెట్టిన పెట్టుబడులు అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయాయి. ఈ అకాల వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా రైతులను తడిపాయి. అన్నదాతల ఆక్రందనలను ప్రభుత్వం గమనించి వెంటనే నష్టపరిహారం అందించాలని రైతులంతా కోరుతున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే చేసిన అప్పులు తీర్చలేక పంటలతో పాటు ప్రాణాలు కూడా పోతాయని అన్నదాతలు లబోదిబోమంటున్నారు.